ఈ రాత్రి కాలపు మూలపాఠ భాగం మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనము. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మతో నిండుకొని ఎవరు? ఓకే, 41వ వచనము చివరి భాగంలో చూద్దాం. చూడండి, 41వ వచనం మొత్తం చూద్దాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. ఎవరు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు? ఎలిజబెతు 6 నెలలు గర్భవతి. ఎవరికంటే ముందు? తల్లి అయిన యేసుప్రభు తల్లి అయిన మరియ అంటే ముందు 6 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను విజిట్ చేయడానికి వెళ్ళింది. మరియను చూద్దామని వెళ్ళి ఆ అన్న మాట ఏంటంటే, ఎలిజబెత్ అన్న మాట పరిశుద్ధాత్మతో నిండుకున్నది. ఆమె ఒక మాట అన్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. 45వ వచనం లేవని ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవారు. ఎవరిని గురించి అంటున్నారు? ఎలిజబెతు మరియ తల్లి అయిన మరియ, యేసు తల్లి అయిన మరియను గురించి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడ్డదానవు అంటూ ఎవరైతే దీన్ని ఈ మాటలు నమ్ముతారో వారు ధన్యులు, అంటే ఆమె ధన్యురాలు అని చెప్పారు. మరి మనము స్త్రీలలో ధన్యురాలు లేక స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు అని కొంతమందిని ఈరోజు చూద్దాం. ఎవరెవరంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు మనం చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక గురించి తెలుసు. ఎవరు? రాహాబను వేశ్య. ఆమె గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఒక మాట 11వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 1 నుండి చివరి వచనం 2వ అధ్యాయం అంతా చదివితే ఆమె ఏం చేసిందో, రాహాబ్ అనే వేశ్య ఏం చేసిందో మనకు అందరికి తెలుసు. నేను క్లుప్తంగా చెప్తాను. 11వ వచనం చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకేను ధైర్యమే మాత్రము ఉండదు అంటూ కిందికి వస్తే 18వ వచనంలో చూస్తే ఆమె ఏం చేసిందో చదువుదాం ఒక మాట. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. అలాగే ఇదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయము 25వ వచనము. రాహాబను వేశ్య ఎరుగోను వేగుచుటకు యెహోషువ పంపిన దూతలను కాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. చూడండి, రాహాబు అనే వేశ్య ఏం చేసింది? వేగుల వారు ఎప్పుడైతే ఎరుకో పట్టణంను ఆక్రమించడానికి వచ్చారో అప్పుడు ఆ ఎరుకో పట్టణం చూద్దాము ఏంటి అనేసి ఇశ్రాయేలు ఎరుకో పట్టణం దాటిన తర్వాతనే కానాను ప్రవేశించారు. కానాను పట్టణమును ప్రవేశించడానికి మధ్యలో ఏముంది? ఎరుకో పట్టణం ఉంది. ఎరుకో పట్టణానికి వెళ్తున్నప్పుడు ఎరుకో గోడలు కూల్చాలి, ఎరుకోని ఆక్రమించాలి. ఆ రాజ్యంను ఆక్రమిస్తేనే, ఆ రాజ్యంలో ఉన్న వారినందరినీ హతం చేస్తేనే వెళ్ళి మరి కానాను దేశంకి వెళ్ళొచ్చు. అప్పటి కాలంలో ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం వెళ్ళేటప్పుడు చాలా బాధాకరం అన్నమాట. యుద్ధాలు జరిగేటివి. ఎందుకంటే ఆ రూట్లో వెళ్తా ఉంటే దారిలోనే ఏం జరుగుతూ ఉంటని యుద్ధాలు జరిగేవి. ఎవరు రానివ్వరు, అటు ఇటుపోలేరు అటుపోలేరు. మధ్యలో కోట అంతా కట్టుకొని చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఆ కోటను ఆక్రమించుకొని ఆ కోట చుట్టూ ప్రహారీ గోడలు కట్టుకొని వాళ్ళు నివసిస్తూ ఉంటారు అప్పటి కాలంలో. ఇప్పుడు కూడా మనకు చుట్టూ ప్రహారీ ఉంటుంది తెలుసా మీకు? ఫెన్సింగ్ ఉంటుంది. మన దేశం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది.
కాపలా కాస్తూనే ఉంటారు. ప్రతి దేశం చుట్టూ ఒక ప్రహారీ అనేది ఉంటుంది. అట్లా ఎరుకోకు గోడలు కూల్చాలి. ఆ గోడలు కూల్చబడాలి అంటే ముందుగానే ఎవరు వెళ్ళాలి? ఇశ్రాయేలు నుండి వేగుల వారు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని చూసారు వాళ్ళు? ఆ కోట లోపల నివసిస్తున్నటువంటి, ఆ ముఖ ద్వారం దగ్గర కోట లోపల నివసిస్తున్నటువంటి రాహాబను వేష ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత రాజాజ్ఞను తిరస్కరించింది ఎవరు? రాహాబు. రాజు ఏం చెప్పినాడు? ఎవరిని రాకుండా చూడాలి, ఎవరిని మన దేశంలో మన పట్టణంలో కాపాడబడేటట్లు మనం కాపాడుకోవాలి. కానీ ఎవరికైనా మనం అప్పు చెప్తామా? చెప్పం కదా. కానీ ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞను సైతము ఆమె ఏం చేసింది? ధృవీకరించి వేగుల వారికి దారి చూపించింది. అవునయ్యా, మా దేశం ఇది, మా దేశంలో ఇలా ఉంది, మా దేశంలో పరిస్థితులు, మా పట్టణంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అన్ని వారికి క్లుప్తంగా చెప్పి వారిని మళ్ళీ తిరిగి ఆమె ఇంటి చేర్చుకున్నది కాకుండా ఆమె తిరిగి మళ్ళీ వారిని కిటికీ గుండా దింపివేసింది కదా. అక్కడ రాజు సైన్యం వస్తే కూడా ఎవరు లేరు అని చెప్పింది. రాజు సైన్యం వస్తే ఏం చేసింది? ఆమె పైన ఒక ఎత్తైన మేడ పైన ఏమిటి కింద కూర్చోబెట్టింది వాళ్ళని? ఏంటి? జమ్మునా జనపనారనా? ఏముందని చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ ఇద్దరు మనుషులను ఎక్కడ దాచిపెట్టింది? 4వ వచనము. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట 6వ వచనం చూద్దాం అని చెప్పి తన మిద్ద మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. చూడండి, ఇంటి దగ్గర మిద్ద మీద జనప కట్ట ఉందంట. అది ఏంటి యూజ్ చేస్తారు? వంటకో దేనికో యూజ్ చేస్తారు కదా. ఆ జనప కట్ట కింద వాళ్ళని దాచిపెట్టింది. అంటే ఒక కుప్పలాగా వేసిందేమో ఆమె. ఆ కట్టెలన్నీ పేర్చిందేమో. వాటి కింద ఎవరిని దాచిపెట్టింది? వేగుల వారిని, ఇశ్రాయేలుల వేగుల వారిని దాచిపెట్టింది. ఎవరిని తృణీకరించింది? రాజుకు ఆజ్ఞను తృణీకరించినటువంటి స్త్రీ ఆనాడు వేగుల వారిని దాచిపెట్టి ఇశ్రాయేలులకు మార్గం చూపించింది. కాబట్టి ఎప్పుడైతే ఎరుకో కోటలు కూల్చడానికి యుద్ధం సన్నాహంగా ఇశ్రాయేలు వచ్చారో ఆ టైంలో ఆమెకి ఎవరు రక్షించారు? ఆ వేగుల వారిని ఆ రోజు కాపాడినందుకు ఆమె కుటుంబం అంతయో రక్షణ పొందింది, కాపాడబడ్డారు. ఆమె అడిగింది కదా, ఏమని అడిగింది? మొట్టమొదటిగా ఒకటి సాక్ష్యం ఇచ్చింది. 11వ వచనంలో 2:11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు ఏమి దాటి వచ్చినారు? ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, ఆనాడు ఫరో రథాలను సైన్యమును కూల్చిన దేవుడు, సముద్రంలో ముంచి వేసిన దేవుడు. ఆ కార్యాలు విని ఈమె ఏమంటుంది? గుండెలు కరిగిపోయాయి. అవును, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు అనేవాడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మనం ఏం చేస్తాము? ఇప్పుడు వచ్చి కత్తి గొంతు మీద పెట్టి బైబిల్ పడేసేయండి, లేకుంటే మీరు క్రీస్తు బిడ్డలు కదా, ఇప్పుడు మీరు ఇట్లా అని చెప్పినారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అమ్మమ్మ మేము క్రీస్తు బిడ్డలు కదా, బైబిల్ పక్కన పెట్టేసి పారిపోయినా పారిపోతుంది. ఒప్పుకుంది, నిజమైన దేవుడు ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? ఆకాశమందు, పైన ఆకాశమందున కానీ క్రింద భూమి మీద కానీ ఎవరు? మన యేసుక్రీస్తు దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పింది. ఆమె ఎవరు? రాహాబను వేశ్య. ఆమెలో ఒక మార్పు వచ్చింది. మనలో ఇంకా మార్పు లేని జీవితంలో ఉన్నామేమో చూసుకోండి. క్రీస్తు బిడ్డల మన లోపల చెప్పుకుంటున్నాం, బయట ఏం చెప్పుకుంటున్నాం? మన జీవితాల్లో లోకానుసారమైన జీవితంలో మనం ఏం చెప్పుకుంటున్నాము, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అని ఒకసారి ఆలోచిద్దాం. ఎవరికి భయపడకూడదు, భయపడకుండా మనం జీవించాలి. భయపడుతూ జీవిస్తే సాతానుడు ఏం చేస్తాడు? ఇంకా పట్టుకొని ఇది చేస్తాడు. సాతాను బిడ్డలమా దేవుని బిడ్డలమా ఒకసారి ఆలోచిద్దాం. సాతాను బిడ్డలమైతే సాతాను వారి క్రియలు చొప్పున చేయాలి. యేసు ప్రభు బిడ్డలైతే యేసు కార్యాలను చేసుకుంటూ బహుబలంగా వాడబడాలి. బహుబలంగా భయము చేత కాకుండా ధైర్యంతో క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి. బైబిల్ పట్టుకొని చర్చలకు రండి, నాకు అది కావాలి. అందరూ బైబిల్ పట్టుకొని తిరగండి, ఎవరేమన్నారు? ఎంతమంది వస్తున్నారు బైబిల్ పట్టుకొని చేతులు పట్టుకో, బైబిల్ చేతులు పట్టుకొని రోడ్డు చూడండి. ధైర్యం ఉండాలి.
ఏముండాలి? మనలో ధైర్యం ఉండాలి. ఎవరిని ప్రకటిస్తున్నాం మనము? క్రీస్తుని ప్రకటిస్తున్నాము. క్రీస్తుని ఈ లోకంలో బైబిల్ పట్టుకొని తిరగకుండా సిగ్గుపరుస్తున్నామంటే పరలోకం అని ఏం చేస్తాడు ఆయన? ఆయన కూడా ఒప్పుకోడు. ఈ లోకంలోనే మనం జీవించాలి. ఏమని? పైన దేవుడు, క్రింద దేవుడు, ఆకాశమందు క్రింద భూమి మీద దేవుడే అని రాహాబని వేష ఒప్పుకుంది. అటువంటి వేషంలో పాపి అయినటువంటి రాహాబని వేషంలో మార్పు చూస్తున్నాను. ఆమె ఏమన్నది చూడండి, 18వ వచనంలో చదువుకున్నాం కదా, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని తాళముని కట్టి నీ తల్లిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి వారినందరినీ నీ ఇంట చేర్చుకును. ఆ ఇంట్లో ఎవరెవరిని పెట్టుకోవాలంట? ఇంటి వారినందరినీ కాపాడాలి కదా. వేగుల వారు మాట ఇచ్చినారు, మేము కాపాడతాము. ఆమె అడిగింది, మమ్మల్ని మా ఇంటి వారిని రక్షిస్తారా? మీరు వేగుల వారికి ఇప్పుడు నేను సహాయం చేస్తున్నా కాబట్టి అని చెప్పి అడిగింది. ఆ కార్యము మనం ఎక్కడ చూస్తామో 6వ అధ్యాయంలో చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఏమంటున్నా చూడండి, 24-25లో చూస్తాం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసి వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచి రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేది కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా ఉందా? నేటి వరకు ఇశ్రాయేలు మధ్యలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో రాసి పెట్టినాడు. ఇప్పుడు కూడా ఉంది అంటే అర్థం ఏంటి చెప్పాలా? ఇప్పుడు కూడా రాహాబని వేషం ఉంది అనుకుందాం అంటే అర్థం ఏంటి? ఆమె నుండి ఎవరు పుట్టారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను అనుకుంటూ ఇంటికి వస్తూ ఏమైపోయింది చూడండి 16వ వచనంలో. యాకోబు మరియ భర్త యోసేపును కనెను, ఆమెతో క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎన్ని తరాలంటే ఇవన్నీ? 14 తరములు. రాహాబను వేశ్య వంశము నుండి ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు కదా. ఎంత మంచి మాట. ఆమె ఇప్పుడు కూడా నివసిస్తుందా లేదా? నివసిస్తుంది. మనం ఇప్పుడు కలుసుకుంటున్నామంటే ఆమె ఇంకా షీఈస్ లివింగ్ హియర్ అనమాట. ఇంకా ఇప్పుడు కూడా ఆమె నివసిస్తుంది అని అర్థం. ఆమెను మనము ప్రకటిస్తున్నాం, ఆమె గురించి ప్రకటిస్తున్నాం. ఆమెలో మార్పు వచ్చింది. వేశ్యలో మార్పు, స్త్రీలలో ఎవరిప్పుడు ఆమె? అప్పుడు మరియన్నట్టుగా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి రాహాబని వేశ్య. రెండవదిగా చూద్దాం. రెండవదిగా హన్నా. హన్నా కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. హన్నా అది కాదు, నా యేలినవాడ, నేను మనోదుఃఖము కలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసములను మద్యములను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎవరి కోసం కుమ్మరిస్తున్నామే? ఎవరి కోసం ఆమె హృదయం అంతా బద్దలు తీసుకుంటుంది? ఆమెకి ఒక కుమారుడు కావాలని ప్రార్థిస్తుంది. ఎల్కానాకు హన్నా పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు. ఆ సమయంలో ఆమె మందిరంకి వెళ్ళి శిలోహన మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏలి యాజకుడని ఏలి ఏమంటున్నాడు? ఏమన్నా నీకు మత్తు పట్టిందా? ఏది మురుగుతుందా? ముందు వచనంలో 14వ వచనంలో ఏమంటాడు? ఎంతవరకు నేను మత్తురాలమే, నీవు ద్రాక్షరసం నీ ఎదురు నుండి తీసివేయమని చెప్తాడు. మత్తురాలనుకున్నాడు. 13-14 వచనాలు ఏమనుకున్నాడు? మత్తురాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? ఆమెకు ఇంత గొప్ప కార్యం చేసినాడు కదా. ఆమె ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చినాడు. 10వ వచనం 1-10. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు
మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వారిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకోను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు ఏలీ గమనించి, నీ మంత్రులవా ప్రార్థన అంటున్నాడు. ఆమె ఇంతగా ప్రార్థించింది కదా, ఇంతగా ఏడుస్తూ బహు దుఃఖాతులే ఉన్నది, కానీ ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. అందుకని ఆమె కూడా స్త్రీలలో ధన్యురాలు. చూద్దాం రెండో అధ్యాయంలో మనం చూస్తాం. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగన్నది. ఎందుకు? ఆమెకు దేవుడు మగ బిడ్డనిచ్చినాడు. 27, 28 వచ్చినారు. 1వ అధ్యాయము 27, 28 వచ్చినప్పుడు ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి ఆయన నాకు అనుగ్రహించింది కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కాను. ఎవరు? సమూయేలు. దేవుడు సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు ఎవరు? గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త ఇశ్రాయేలుకు. దేవుడు అంతగా చేసినాడు, హెచ్చించినాడు. ఆమె ప్రార్థన చేసినాం. మన గర్భఫలం కోసం ఏమని ప్రార్థన చేయాలి? దేవుని మందిరమే వచ్చి మన ఆత్మను కుమ్మరించినట్టుగా అన్న ఎలా ప్రార్థించిందో అలా ప్రార్థన చేయాలి. ఎంత మంచి ప్రార్థన చేసింది కదా. 10, 11 వచనాల్లో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆమె ఆత్మనంతా కుమ్మరించింది, దేవునికి మొర పెట్టుకుంది. దేవునికి అడుగుకుంటే దేవుడు ఏమిచ్చినాడు? మగ బిడ్డనిచ్చినాడు. అందుకే ఆమె సంతోషంగా పాట పాడుతూ చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని ఆమె మొత్తం పాడుకుంటూ వెళ్తుంది. ఎంత మంచిగా దేవుడు దీవించాడని ఆమె హ్యాపీగా ఫీల్ అయింది, జ్ఞాపన చేసింది దేవుని దగ్గర. సేమ్ ఇదే ఎట్లయితే అయితే ఆమె సంతోషిస్తుందో, మనం ఇప్పుడు చదువుకున్న పాఠ్యభాగం మరియా కూడా ఏం చేసింది చూడండి. మరియా కూడా 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అంటూ ఆమె మొత్తము నా ఆత్మ నా రక్షణని దేవుని యందు ఆనందించింది. అక్కడ హన్నా ఏమని ప్రార్థన చేసిన విజ్ఞాపన? సంతోషించుచున్నానన్నది. ఇక్కడ ఈమెమంటుంది? మరియా తల్లి అయిన మరియా, యేసు తల్లి అయిన మరియా ఆనందించుచున్నానని ప్రార్థన చేసింది. అంత కంపారిజన్ చూడండి. దేవుడు అప్పుడు ఎలాగా దేవుడు మొర ఆలకిస్తే వాళ్ళు ఎలా చేశారు, ఇక్కడ కూడా దేవుడు మొర ఆలకించి వారికి ఏమిచ్చినాడు? సంతానం ఇచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువే పుట్టాడు తల్లి అయిన మరియకు కదా. ఈ లోకానికి రక్షణార్థంగా పుట్టబోతున్నాడు అని చెప్పి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పాడు. చూడండి, అది కూడా లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఏమంట? ఆమె కృప పొందినటువంటి మరియా. దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. 30వ వచనంలో, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. అక్కడ సమూయేలు పేరు పెట్టుదు అని చెప్పేసి హన్నాకు చెప్పినట్లనే ఇక్కడ కూడా మరియకు కూడా చెప్పాడు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని ముగ్గురం మనం తెలుసుకున్నాం. ఎవరెవరు? రహాబను వేశ్య, హన్నా, తర్వాత మరియ తల్లి, యేసు తల్లి అయిన మరియ. ఈ ముగ్గురు ఎంత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు కదా. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు ఏం చేస్తారు? వారు నమ్మినారు. ఎవరు నమ్మినారు? దేవుని నమ్మినారు. దేవుని నమ్మి వారు ధన్యులుగా మార్చబడ్డారు. అందుకోసమే ఒక చిన్న పాట పాడతాను. ఎందరో సోదరి మనులు ఎన్నెన్నో చేసి పనులు, మహిళ యేసు మహిమలు మానక చాటాలి మహిళలు. మనం ఏం చేయాలి? యేసు చేసినటువంటి మహిమలు మనము మానక చాటాలి, మానక ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు సిగ్గుపడకూడదు, భయపడడానికి. ఎవరో మనం కాటకపరుస్తారని మనం భయపడవలసమే లేదు. దేవుని వాక్యం ఏం చేయాలి? ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడైతే పట్టుకుంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. అందుకోసమని ఈ చిన్న పాట
గాచెను. కన్నీరు కాచి కన్నదిగా కన్న కుమారుని కానుకగా, కన్నీరు కాచి కన్నదిగా కన్న కుమారుని కానుకగా, హన్నా అర్పించే శిలోలో విన్నాడు దేవుని పిలుపును. ఎవరు విన్నాడు దేవుని పిలుపు? 3వ అధ్యాయంలో చూస్తే సమూయేలు 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 3 సార్లు ఆ స్వరం నువ్వు ఇచ్చావయ్యా ఏలి అని యాజకుడి దగ్గరికి పోయి అడిగితే, నేను కాదు ప్రభువు పిలుస్తున్నాడు, ఈసారి చిత్తము ప్రభువా అనమన్నాడు. దేవుడికి ఎప్పుడైతే మన బిడ్డను ప్రతిష్ఠిస్తామో, దేవుడి సన్నిధికి తీసుకొని వస్తామో, దేవుడు వారితోనే మాట్లాడతాడు, దేవుడు వారిని పెంచుకుంటాడు, వారిని వాక్యం వైపు తిప్పుతాడు. ఆయన వాక్కు వారిలో నుంచి ఒక గొప్ప ప్రవక్తగా చేయొచ్చు, ఒక నాయకుడిగా కూడా మన బిడ్డను చేయొచ్చు. తల్లి ప్రార్థన ఎవరు? హన్నా. అలాగే నీలాపనిందరు మరియకు నీచులు మోపిరి మరువకు, నీలాపనిందరు మరియకు నీచులు మోపిరి మరువకు, నిలిచేది దూరాలుగా స్త్రీలలో ధన్యురాలుగా. ఎక్కడ నిలిచిందామా? దీనురాలుగా ఉండిపోయింది, ఆశీర్వదింపబడింది, ధన్యురాలుగా చేయబడింది. ఎక్కడ? స్త్రీలలో ధన్యురాలుగా చేయబడింది. ఎవరు? మరియా. నీలాపనిందని ఎన్ని అంటారో కదా. ఇప్పుడే కాంటెక్స్ట్ మనం చూద్దాం. కన్య అయిన మరియా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడి నువ్వు గర్భం ధరిస్తావు అని ఇప్పుడు కానీ మరియా నింటే చెప్పింటే అప్పుడే ఎన్నో మాట్లాడింటారు. ఇప్పుడే మనం ఎన్ని మాట్లాడతాం? చీచి నువ్వా ఏం చేస్తావు, ఏం తప్పు చేస్తావు, ఏం పాపం చేస్తావు, మా ఇంటికి ఇంత నచ్చగా పెట్టాలంటారు అంటారా? తప్పు చేస్తే అంటారు వెంటనే, ఎప్పుడు పెళ్లి కాక ముందు చేసిన పనులన్నింటినీ అంటారు కదా. కానీ ఈమె నీలాపనిందలు పొందుకుంది. ఎన్ని రకాలుగా మాట్లాడారో మరియను. ఆమెను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎంత మాదిరిగా పెట్టుకోవాలంటే అన్ని నిందలు కూడా భరించినటువంటి ఆమెను స్త్రీలలో ఏం చేశాడు దేవుడు? ధన్యురాలుగా చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆ పవిత్రమైన స్త్రీని, కన్యగా ఉన్నటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. అందుకని ఆయనే వచ్చి ఈ లోకానికి మనకందరికీ రక్షణ మార్గంలో ఉండకు దేవుడు కృప చూపించాడు. మనమందరం కూడా స్త్రీలలో ధన్యురాలుగా ఉన్నాము, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవాడిగా ఉన్నాము. మన సంఘములో ఉన్నటువంటి స్త్రీలలో అందరిలో మనము ఎలా ఉండాలి? ఆశీర్వదింపబడిన వారంగా, ధన్యురాలు అనిపించుకునే వారంగా మనం ఉందాం. రహాబను వేశ్యవలే పాపమునంతా ఒప్పుకొని మన ఇతరులకు ఏం చేయాలి? మేలు చేసే విధంగా ఉండాలి. అందుకని యేసు ప్రభు వారి వంశం నుండి పుట్టాడు. తర్వాత ఎవరు? హన్నా. హన్నా మొక్కుకుంది, ప్రతిష్ఠ చేయమని దేవుడికి అడుగుతుంది. గర్భఫలము దయచేయడం వల్ల నాకు బిడ్డలు లేరు. ఆమె ఎన్ని బాధలు పొందిందో, పెళ్ళిన ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనకు తెలియదు. అన్ని మాటలు భరించినటువంటి గుర్రాలు అనిపించిపోయింది కదా. అటువంటి స్థితిలో నుంచి హన్నా బయటకు వచ్చింది. దేవుడికి మొదలుపెట్టుకుంది. ఎక్కడ? మందిరములో. మన ఇంట్లో ఎన్నో ప్రార్థన చేస్తాం, దేవుడు మాట వింటాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలో చేయండి, దేవుడు ఖచ్చితంగా మాట వింటాడు. ఆమె ప్రతిష్ఠించింది, కుమారుని కని ప్రతిష్ఠించింది. గొప్పదిగా దేవుడు సమయంలో దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే మరియా, తల్లి అయిన మరియా, యేసు తల్లి అయిన మరియా దయాప్రాప్తులుగా అన్నప్పుడు దేవుడి చిత్తంలో వాడు ఒప్పుకుంది. ఆమె స్త్రీలను ఆశీర్వదింపబడింది కాకుండా ఏమైపోయింది? ధన్యురాలు. అలా మన జీవితాల్లో ధన్యులంగా జీవిద్దాం, స్త్రీలందరూ ధన్యురాలుగా జీవిద్దాం. దేవుడు కూడా మన గురించి ఎక్కడ రాస్తాడు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మన గురించి రాస్తాడు. మన గురించి ఎక్కడ రాస్తాడు? జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నాయి అని నమ్మాలి. దేవుడు నమ్మితేనే దేవుడు ధన్యులంగా చేస్తాడు. దేవుడు ఈ వాక్యము మన ఎదుటిలో దీవించి ఆశీర్వదించిన వాక్య ఫలితం కోసము మన మధ్యలో